Dr. Rice Sugar Free Diets. La 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 la. Dr. Rice Diabetic Rice తినండి. ఛత్తీస్గఢ్ రాష్ట్రం అంబుజ్ఘట్ అటవీ ప్రాంతంలో ఆపరేషన్ కగార్ 21వ తేదీన 72 గంటలు చేపట్టింది. అందులో 27 మంది మావోయిస్టులను ఎన్కౌంటర్ చేయబడ్డారు. అందులో ఒకరైనటువంటి నంబాల కేశవరావు ఆ మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ ప్రధాన కార్యదర్శి అయినటువంటి ఆయన మృతదేహం రాక కోసం వారం రోజులుగా వేచి ఉన్నటువంటి బంధువులు, స్నేహితులు, పార్టీ వర్గీయులకు మాత్రం ఛత్తీస్గఢ్ ప్రభుత్వం నారాయణపురంలో నిన్నే ఆయనతో పాటు ఇంకా 5 మృతదేహాలను అంత్యక్రియలు నిర్వహించాలని ప్రకటించడం ఈరోజు వారం రోజుల డ్రామాకు తెరపడిందని చెప్పుకోవచ్చు. రెండు ప్రభుత్వాలు కలిసి ఈరోజు ఆ మావోయిస్ట్ మృతదేహాన్ని మాత్రం బంధువులకు ఇవ్వడం విషయంలో ఎందుకు ఇటువంటి వైఖరికి అవలంబించారు? ఆపరేషన్ కగార్కి ఎక్కడ మచ్చపడుతుందని ఉద్దేశమా, లేకపోతే ఒకవేళ కేశవరావు మృతదేహం కనుక ఆయన స్వగ్రామం వచ్చి అక్కడ అంత్యక్రియలు కనుక నిర్వహిస్తే మళ్ళీ ఆ భావజాలకి ఎవరైనా కనెక్ట్ అవుతారన్న అప్రతాత భావం ఈరోజు మాత్రం ఇటువంటి పరిస్థితి నెలకొని ఈ విషయంపై మనతో మాట్లాడడానికి సిపిఐఎంఎల్ పార్టీ, న్యూ డెమోక్రసీ ఆంధ్రప్రదేశ్ అధికార పార్టీ సభ్యులైనటువంటి పి ప్రసాద్ మనతో ఉన్నారు. చూస్తే కనుక వారం రోజులుగా ఆయన మృతిని నిర్ధారించారు. ఆయన మృతదేహం వస్తుందని చెప్పి బంధువుల వైపు, స్నేహితుల వైపు, పార్టీ వర్గాలపై, కానీ నిన్న మాత్రం ఛత్తీస్గఢ్ పోలీసులు వ్యవహరించినటువంటి తీరుని ఏ విధంగా తీసుకోవచ్చు? ఇంతలా ఆయన భౌతిక కార్యంతో వారం రోజులుగా వాళ్ళు ఇటువంటి ఒక పైశాచికత్వాన్ని చాటుకోవడం వెనుక ఉన్నటువంటి భావం ఏమని అనుకోండి? ఇది ఛత్తీస్గఢ్ పోలీసుల చర్యగా మేము భావించటం లేదు. ఇది మోడీ, అమిత్ షా ప్రభుత్వము, ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్గఢ్ ప్రభుత్వాల మధ్యన ఒక ఏకీభావంతో జరిగిన సంఘటన తప్ప ఛత్తీస్గఢ్ ఉద్యోగస్తులు ప్రభుత్వాలు ఏం చెబితే అవి చేస్తాయి కనుక ఇది పోలీసులు అంటం ద్వారా పోలీసులకి, నక్సలైట్లకి, పోలీసులకి, మావోయిస్టులకి ఒక వైరుధ్యంగా తేవడం కాదు. ప్రజలు ఎన్నుకున్నటువంటి ప్రభుత్వాలకి మరియు ప్రజల కోసం పనిచేస్తున్న మావోయిస్టులకి మధ్య వైరుధ్యంగా ఉంది. ఈ శవాలను దగ్ధం చేయడంలో కూడా అది న్యాయ వ్యవస్థ మీద దాడి, రాజ్యాంగం మీద దాడే కాదు, న్యాయ వ్యవస్థ మీద కూడా దాడి. శనివారం నాడు స్వయంగా వాళ్ళ అడ్వకేట్ జనరల్ ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ముందు ఆన్లైన్లో హాజరై డెడ్ బాడీలు మేము ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం, 21 బాడీలు అయిపోయినాయి, మిగిలినవి అవుతాయి, రేపు పొద్దున వచ్చి ఆదివారం నాడు కూడా మేము పోస్ట్ మార్టం చేస్తాం, వచ్చి తీసుకెళ్ళండి అని చెప్పిన తర్వాత దహనపరచడం అంటే అది న్యాయ వ్యవస్థ మీద కూడా దాడిగా భావిస్తున్నాం. ఒక రకంగా చెప్పాలంటే ఇవాళ కేవలం మావోయిస్టులకి, ప్రభుత్వాలకి మధ్య కాకుండా ప్రభుత్వాలకి, న్యాయ వ్యవస్థకి, ప్రభుత్వానికి, రాజ్యాంగానికి మధ్య యుద్ధంలో మావోయిస్టుల సమస్య వెలుగులోకి రావడం అనేది మేము భావిస్తున్నాం. ఏదైతే నిన్న అంత్యక్రియలు నిర్వహించాలన్నటువంటి ఒక ప్రక్రియ ఉంది కదా, ఆ ప్రక్రియలో ఈరోజు మావోయిస్టుల తాలూకా మనోభావాలను దెబ్బతీసేందుకు ఇటువంటి కుయ్యెత్తులు పన్నారనుకోవచ్చు. 27 మంది చనిపోయారు. కేవలం 2 తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన 3 మావోయిస్టులు, వాళ్ళ మృతదేహాలను కూడా అక్కడ అంత హేయంగా దగ్ధం చేయడం ఏ విధంగా తీసుకు? వాళ్ళ ఎత్తుగడలో ఆదివాసీల్ని నక్సలిజం సిద్ధాంతాలు, ఐడియా నుంచి దూరం చేసి వాళ్ళని తర్వాత కాలంలో అడవుల నుంచి తరిమి కొట్టి వాటిని కార్పొరేట్లకు అప్పగించము అనేది. అంటే మావోయిస్టులు వాళ్ళకు ఒక రక్షణ కవచంగా ఉన్నారు కనుక కన్ను మీద దెబ్బ కొట్టేటప్పుడు కన్ను రెప్ప మీద కొట్టాలి, పొలం మీద దెబ్బ కొట్టేటప్పుడు పొలం చుట్టూ ఉన్న కంచె మీద దెబ్బ కొట్టాలి. అదేవిధంగా ఇక్కడ కూడా వాళ్ళకి ఏదైతే ఒక రక్షణగా వాళ్ళల్లో మమేకమై పనిచేస్తున్నారో వాళ్ళని ఆదివాసీల నుంచి విడగొట్టి ఆదివాసీల్ని తర్వాత కాలంలో దెబ్బ కొట్టడం తేలికని ఉద్దేశంతో బయట నుంచి, ఇతర రాష్ట్రాల నుంచి, బయట నుంచి అంటే పాకిస్తాన్ కాదు, అమెరికా కాదు, మన దేశస్తులే తెలుగు వాళ్ళు ఒక నక్సలిజం సిద్ధాంతానికి ఆకర్షితులే ఆదివాసీల్లో మమేకమై పనిచేయడానికి వెళ్ళారు. ఇండియా పాకిస్తాన్ ఉద్రిక్తతలపై లేటెస్ట్ అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.